ఉత్తరాదిని వరుణుడు వడికిస్తున్నాడు. హిమాచల్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు జల ప్రళయాల్ని సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో జనజీవనం స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాలపై పంజా విసురుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతుండటంతో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 16 సెంటీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కాగా, గుజరాత్లోని సూరత్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో వర్షాల బీభత్సానికి సంత్ కబీర్ నగర్, కుషీనగర్, బులంద్ షహర్, షమ్లీ, గజియాబాద్లలో పలువురు మృత్యువాత పడ్డారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వాతావరణ శాఖ యూపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందు జాగ్రత్తగా గజియాబాద్, మేరట్, హాపూర్, బాగ్పత్, ముజఫర్ నగర్, మొరాదాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో 7 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉంది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలో స్కూళ్లను పూర్తిగా మూసివేశారు. అటు ఉత్తరకాశీ జిల్లాలో కొండ చర్యలు విరిగి పడటంతో గంగోత్రి హైవే మూసుకుపోయింది. దీంతో పవిత్ర చార్ధామ్ యాత్రకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఆంక్షలు విధించారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు సృష్టించిన బీభత్సానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 75 ప్రధాన రహదారులు ధ్వంసం అవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా 29 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా పాడైపోయాయని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.